హలో అందరికీ. ముందుగా అయితే ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మేము ఇంకా ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత అయితే పాలు పొంగిద్దాం అనుకున్నాము. ఇంకా ఆ రోజు పూజ చేశాను కానీ పాలైతే పొంగేయడం కుదరలేదు కాబట్టి పండుగ రోజునైతే పాలైతే పొంగించినాము. ఇంకా మా బావ ఇక్కడైతే ప్రతి ఒక్క గుమ్మానికైతే మామిడి తోరణాలు అయితే కడుతున్నాడు. ఇంకా నేను దర్వాజాలకు కూడా మంచిగా గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టినాను అనమాట. ఇంకా ఈరోజు మా అమ్మ నేనైతే పొద్దున్నే 4 గంటలకు లేచి పని అంతా చకచకా చేసేసుకొని ఇంకా మా బావ ఆఫీస్కి వెళ్ళకముందే పూజ చేద్దామని అయితే పని ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాము. ఇద్దరం కలిసి పూజ చేయొచ్చు అనేసి. లాస్ట్ ఇయర్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను బావ ఆఫీస్కి వెళ్ళడం వల్ల. ఇంక ఈసారి ఇద్దరం కలిసి పూజ చేస్తాము. ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి పసుపు పెడుతున్నాను కాళ్ళకి. మా చిన్న పాపకి కాళ్ళకి పసుపు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. గంధం కూడా పెద్దగా పెట్టాలి తనకి. ఇంకా వాళ్ళ డాడీ నామాలు పెట్టుకొని పూజ చేస్తాడు కాబట్టి సేమ్ అట్లనే పెట్టాలని నామాలు కూడా పెట్టించుకున్నారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాము. పూజ కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నామండి. ఇంకా తండ్రికి నైవేద్యంగా అయితే వడపప్పు పానకం అయితే చేసినాం అనమాట. ఇంకైతే ఆ తండ్రి తల్లి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది మనసుకి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పానకం అయితే ప్రసాదంగా అయితే తీసుకున్నాము. ఇంకా వాళ్ళ డాడీ కాళ్ళు అయితే మొక్కుతున్నారు, ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇంకా మా బావ అయితే మా ఇంటి మహాలక్ష్మిలు చల్లగా ఉండాలి, మంచి చదువుకోవాలని అయితే ఆశీర్వదిస్తున్నారు. ఇవాళ వీడియో ఇది అండి. ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి. జై శ్రీరామ్.